పాయింట్ ఏంటంటే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. తన సొంత కూతురునే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్కి కారణం ఏంటి అంటే ఏదైతే కవిత బీఆర్ఎస్ పార్టీకి లైన్కి వ్యతిరేకంగా మారి ఆమె బీఆర్ఎస్ పార్టీని డిగ్రేడ్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఎవరి చేతిలోనే పావుగా మారారు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కవితని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సస్పెండ్ చేస్తూ కవిత గారికి ఒక చిన్న అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు. అదేంటంటే ఆమెని పార్టీ నుంచి బహిష్కరించలేదు. గతంలో చాలామంది కీలకమైన నేతల్ని కేసీఆర్ గారు పార్టీ నుంచి బహిష్కరించారు, అంటే డిస్మిస్ చేశారు. అంటే వాళ్ళు మళ్ళీ పార్టీలో చేరడానికి అవకాశం ఉండదు. కాకపోతే కవితకి కన్సెషన్ ఏంటంటే ఆమెను ఓన్లీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారనమాట. ఆమె మళ్ళీ కూడా తప్పైంది డాడీ అని చెప్పేసి కేసీఆర్ దగ్గరికి వెళ్తే ఆమెను మళ్ళీ పార్టీలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. కేసీఆర్ గారు కవితకి ఒక చివరి అవకాశం కల్పించారు అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.